పనికొస్తుందా ఒకటైనా? ఉన్నాయి గిన్నెని మొత్తం ఆగం చేసి పెట్టింది. ఇంకా ఇవి ఉన్నాయి, ఇంకా నయం వేయాలి చూసిన కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ఎలకలు చూడండి ఫ్రెండ్స్, ఇక టిష్యూ పేపర్ ఇదంతా అప్పుడు కార్లో కొనిపెట్టిన పద్ధతి ఇది. అంటే ఇక కారు తీసేసాం కదా అని చెప్పేసి ఇది దేనికన్నా యూజ్ అవుతుందని ఇంట్లో పెట్టాము. ఇంట్లో పెట్టిన సూట్ కేసు మీద పెడితే మొత్తం కొట్టి ఆడ పడేసింది. దొరకట్లేదు, దొరకాలి కానీ దానికి ఉంటది కదా అమ్మా, ఫ్రై చేసుకొని తింటావా? ఎన్ని మొత్తం ఆగం చేసింది చూడండి, ఎన్ని పేపర్లు అసలు. నైట్ అప్పటికి నాకు డౌట్ వచ్చింది, కింద 2-3 పేపర్లు పడ్డాయి కింద నైట్. అది పెద్ద హోంవర్క్ చేసుకునేటప్పుడు చూసిన, సరే అది ఉట్టిగా అట్లా పడ్డాయేమో అనేసి నేను అనుకున్నా, కానీ ఇవాళ పొద్దున చూస్తారుకే మొత్తం ఉన్నాయి. ఏం చేస్తావు ఇప్పుడు? ఇవన్నీ ఏం చేస్తా, పొయ్యిలకే మంచిగా ఉన్నాయి మెత్తగా. బా ఇంకున్నాయి, ఇలా మడతకు మడుతున్నాయి, ఇంకా ఇవి ఉండని కొన్ని ఉన్నాయి. పిచ్చమ్మ కానీ పెద్దోడు కానీ అప్పుడప్పుడు ఫేస్ క్లీన్ చేసుకుంటా ఉన్నారు దీంతో. దేనికి యూజ్ అయితే లేండి, మీకు తెలుసు కదా. ఎలక ఎక్కడి నుంచి వస్తుందంటే అసలు రాకుండా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అటు నుంచి వస్తుంది, మధ్యప్రదేశ్ ఆ ఏరియా నుంచి వస్తుంది. నేను ఎలక రాకుండా కిటికీ కాడ నుంచి వస్తుందేమో అనేసి ఇంతకుముందు జాలి కరెక్ట్ లేక అక్కడి నుంచి వస్తుంది అనేసి ఇనుప జాలి లెక్క తెప్పించి మా ఆయనతో చేయించిన ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర ప్లేస్ దొరకబట్టుకుంది, అది భయం లేదు దానికి. సరుకులు అయితే పట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్. నేను చెప్పినా కదా, మనం ఏ రోజు అయితే అనుకుంటామో ఆ రోజు సరుకులు అయినా ఏ పని అయినా కూడా కాదు అనుకుంటే కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం అనమాట ఇప్పటికిప్పుడు. అందుకే ఈ పని అయితే అయ్యింది ఇవాళ. సరుకులు ఓ కిరాణా షాప్ అయితే తెలుస్తుంది ఎట్ట పెట్టాలని. అన్ని ఐటమ్స్ అయితే తెచ్చిన. అన్నీ వచ్చినాయి, ఒకసారి చూసుకోవా? ఆయిల్ ప్యాకెట్లు అయితే ఈ 3 ఫ్రీడము, 1 ఫామ్ ఆయిల్. ఇప్పుడు చూడనా ఎట్లా మరి ఇప్పుడు ఏం చేస్తావు, ఎట్లా? గా రేకులు గట్లా పెడితే నేను పెంకల సాటు ఉంటాయి అని నేనేదో పెట్టుకుంటే మీరు ఉండలేని ఉపాయాలు చేస్తారు కదా మీరు. ఆ రేకులు ఎందుకు తీసుకొచ్చి పెట్టేటట్టు గలీజ్గా ఎందుకు తెచ్చిరంటే, ఇక్కడ రేకులు ఏం లేవు కదా, జల్లు పడ్డప్పుడు నీళ్లు వేడి పెట్టుకోవడానికి చినుకులు పడి పొయ్యి అంతా తడుస్తుంది. అందువల్ల ఇక కొంచెం తడవకుండా పొయ్యి మటుకే ఉండాలనేసి పడ్డ నీళ్లు పడ్డట్టు కిందికి కారాలని అక్కడ ఎక్కడ నిమ్మ చెట్టు కింద ఉంది రేకు, ఆ రేకు పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టినాం అనమాట. ఇప్పుడు వర్షం లేదు కదా 3-4 రోజుల నుంచి అనేసి పక్కకు పెట్టిన. పెద్ద ప్లానింగ్ అట్లా. మరి పక్కకు పెట్టింది తీసి అటు బాత్రూమ్కు ఆ గోడ కన్నా ఒరిగించాలి. అటు పెంకలు అవి ఉన్నదే అన్నారుగా, అటు పడతాయా పెంకలు ఒరిగి అటు పడవా? అబ్బో ఎండ కొట్టు కొడతా. ఇది ఎండాకాలం కదా. బిస్కెట్ ప్యాకెట్ ఉట్టిగానే ఇచ్చిందా? ఉట్టిగా ఇచ్చిందిగా. సరుకులు తీసుకున్నప్పుడల్లా అడగాల, మనం అడగని ఇయ్యరు వాళ్ళు. ఉన్నావు కాబట్టి ఇచ్చింది పటు. మరి నేను అడుగుతానా, మరి ఏంది ఇన్ని సరుకులు తీసుకుంటే ఎప్పుడు వాళ్ళ కాడికే పోతానం కాబట్టి ఇన్ని సరుకులు తీసుకుంటున్నాం కాబట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ అన్నీ ఇవ్వాలి మనం అడగకపోయినా. ఇప్పుడు అడిగినాం కదా, అట్నే అడుగుతా ఉండాలి. మళ్ళీసారి ఇస్తూనే ఉంటుంది ఇక 2 నెలలకు ఒకసారి అట్లా. సరుకులు గట్టిగానే రాసిన ఈసారి. రాస్తావు, నీదేం పోతుంది తెచ్చేటందుకు. నేను నాకు పోనా మరి నేను కూడా కూలికి వద్దులే అమ్మా. పంపించేటోడిని అయితే పెళ్ళైన కొత్తనే పంపించేటోడిని నేను కూలికో పనికో ఎటన్నా. ఇప్పుడు పిల్లలు 8ంటికి వెళ్ళిపోతున్నారమ్మా. ఇంతకు ముందు అంటే నాకు 9 అయ్యేది, 9 అయ్యేది. ఇప్పుడైతే 8ంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఏ పని చేయడానికైనా కుదురుతుంది. ఇప్పుడు కూలికి పోమంటే పోతా, మరి ఇంట్లో పని చేయి చాలు. చేస్తా, వీడియోలు తీసుకుంటా టైం టు టైం. వాళ్ళు అనేది ఒకటే సబ్స్క్రైబర్స్. నువ్వు ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మురళీబాబుని చూసుకుంటూ వీడియోలు పెట్టుకుంటే చాలు, అదే నీకు పెద్ద పని. నీకు యూట్యూబ్ నుంచి కూడా మనీ వస్తుంది కదా, ఉత్తగా టైం పాస్కి అయితే చేయట్లేదు కదా. యూట్యూబ్ నుంచి మనీ తీసుకోక ఎప్పుడు తీసుకుంటానో అనేది చూడాలి. ఫోన్ చేద్దాం వాళ్ళకు, యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు ఉంటారుగా, అదే యూట్యూబ్ స్థాపించిన ఫోన్ చేసి ఈ నెల డబ్బులు అడ్వాన్స్గా అడుగుదాం. అందుకే టార్గెట్ పెట్టుకున్నా, అందుకని పెడుతున్నా వీడియోలు అయితే.
అందుకే వ్యూస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మనకు వచ్చే వ్యూస్ మనకు వస్తాయి, రావట్లేదని ఏమున్నది? ఎట్లా ఇవి ఇప్పుడు నేను ఓపెన్ చేయాలా మరి? ఎట్లా చెప్పు నువ్వే, దాన్ని బట్టి నేను చూస్తా. ఓపెన్ చేస్తావా లేకపోతే మన మహిబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేని పిలిపించి ఓపెన్ చేద్దామా? సరుకులా అమ్మా? నా పొదుపు చూడు, కట్టెలు కొట్టి నువ్వు నిన్న కట్టెలు కొట్టినావు కదా, నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఆ కట్టెలు నేను డబ్బులో పెట్టినా తెలుసా? డబ్బులో పెట్టినా? బత్తలే. ఎందుకు పెట్టాను తెలుసా? దానికి ఒక మ్యాటర్ ఉంది. వర్షం పడుతుంది కదా, సడన్ గా గ్యాస్ అయిపోతుంది. సడన్ గా గ్యాస్ అయిపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా, సగంలో ఉంటది కర్రీ అయినా అన్నం అయినా. కాబట్టి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి నీ చేత కట్టెలు కొట్టించింది. అందుకే అవి తీసుకొని నేను అక్కడ బత్తలో పెట్టించిన, టబ్బులో బత్తలో పెట్టి దాచిపెట్టిన. ముసురు పెట్టినప్పుడు కదా. మరి అప్పటికప్పుడు ఏం చేస్తాను చెప్పు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. ఫస్ట్ అయితే సరుకులు ఎవరి దగ్గరికి పోతామమ్మా? అట్లా ఏదో నువ్వులు లడ్డూలు ఏదో చేస్తాను రాసినావు, నువ్వే మళ్ళీ ఇదేంది అను. అమ్మ ఎప్పుడు చూడలే కదమ్మా నువ్వుల ప్యాకెట్. నువ్వులు తెలీదా? ప్యాకెట్ చూడలేదమ్మా. తెల్ల నువ్వులు, పల్లీలు. ఆయిల్ ప్యాకెట్స్ అయితే 3, అవి ఫ్రీడమ్ 3, పామ్ ఆయిల్ 1. అంటే వానలు పడతానే కదా, బజ్జీల మీద బజ్జీలు స్నాక్స్ చేస్తా అన్నావు కదా అని. బాగా పడతాయి వానలు. ఎక్కడిది అబ్బా పాపం, విత్తనాలు వేసిన వాళ్ళ పరిస్థితి అయితే ఆగం అసలు. బాయిలు బోర్లు ఉన్న వాళ్ళు అయితే ఏం కాదులే కానీ, బాయిలు బోర్లు లేని వాళ్ళ పరిస్థితి ఆగమే. మళ్ళీ డబ్బులు వేయాల్సి ఉంటుంది విత్తనాలు. వర్షాలు లేక ఆగం అట్లా కళ్ళం. కాలం మారుతాను కదా, జనాలు మారుతారు కదా, అందుకని ఇదంతా కాదు, భూమి మీద పాపాలు ఎక్కువైతాయి. రైట్, పాపాలు ఎక్కువైతాయి. అందువల్ల కాలం ఇట్లా కాలం సమాధానం ఇస్తాను జనాలకి. అవునా కదా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నువ్వు ఏదంటే అదేలే అనుకుంటారు వాళ్ళు. ఇదేంటి? ఉప్మా రవ్వ. మన ఉప్మా రవ్వ దోశలు చేసినారా? బాగుంది. బాగున్నాయండి. నేను ఆ రోజే చెప్పినా నీకు. నేను ఈ మధ్యలో కొత్త వంటలు చేస్తున్నాను అనేసి ఈసారి సరుకులు కొంచెం ఎక్కువ రాసుకున్నా ఫ్రెండ్స్. పైసలు కూడా ఎక్కువ అవుతాయి. మరి బడ్జెట్ని బట్టి చదువుకోవాలి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇగో ఈ టైం బస్సు పెట్టేసినాక ఆటో తీద్దామంటే అసలే కుదరట్లేదు. టైం కేటాయించుకొని తీయాలి. లేకపోతే ఉన్న ఈఎంఐలకు వచ్చే జీతానికి ఆటో తీయాలనా? అనుకోకు. ఇగో నేను సరుకులు తేవాలని ఇప్పటికి వారం అవుతుంది నేను చెప్పబట్టి, మన సబ్స్క్రైబర్లకు కూడా కుదిరిందా? తెచ్చినావా? తెలియదు. ఇప్పుడు తెచ్చినామంటావు. అందుకని నువ్వు అనుకోకు, వదిలేదాన్ని అసలు. ఆయిల్ ప్యాకెట్ తెచ్చిన, సబ్బులు వచ్చినాయి. ఆయన పక్కకు పెట్టలేదు కానీ అన్ని చూసుకుంటా. 3 సబ్బులు, విమ్ సబ్బులు వచ్చినాయి, సంతూర్ సబ్బులు వచ్చినాయి, గోధుమ పిండి వచ్చినాయి, డెటాల్ సబ్బులు వచ్చినాయి, ఉప్మా రవ్వ, చక్కెర వచ్చింది, మ్యాచ్ బాక్స్ పొయ్యండి పెట్టడానికి వచ్చింది, డాబర్ రెడ్ పేస్టులు 2 వచ్చినాయి, కంఫర్ట్ వచ్చినాయి 10 ప్యాకెట్లు. వర్షం పడితే బట్టలు స్మెల్ వస్తాయి అని నేను తీసుకుంటే, వర్షం ఏం పడట్లేదు. మినపగుండ్లు వచ్చినాయి, ఉప్పు ప్యాకెట్లు వచ్చినాయి, బెల్లంతో కూడా ఒక వంట, అందుకని ఈసారి బెల్లం తీసుకున్నాం. పల్లీలు వచ్చినాయి, సోడా ఉప్పు వచ్చింది, మైదా పిండి వచ్చింది, కొబ్బరి నూనె వచ్చింది, సర్ఫ్ ప్యాకెట్ వచ్చింది. అంతే కదా? అంతే. అమ్మో ఈసారి లిస్ట్ గట్టిగానే అయింది. అన్నీ వచ్చినాయా? వచ్చినాయమ్మా. అయ్యాడు వచ్చినాయి. మనం కదా పోయి పట్టుకొచ్చింది. పంచదా ఏకమ్మా, మనమే పోయి పట్టుకొని వచ్చినాం. కరెక్టే. నువ్వు పిక్ తీసుకుంటాను అని నాకు అర్థమైంది, అందుకని నేను సపోర్ట్ చేస్తాను. ఫోన్ అయితే ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఇక నా వల్ల పెడతా ఫ్రెండ్స్. మా ఆయన ప్రిపరేషన్ అంటే అరేంజ్మెంట్ చేసుకున్నాడు, అన్ని సిమ్ములు తీసి అది ఇది నేను షార్ట్ వీడియోలో తీసుకున్నాను అనమాట. ఇటు ఈ ఫోన్ తీస్తుంటే నేను ఇన్ని రోజులు ఒప్పో ఫోన్ వాడాను కదా, ఆ ఫోన్లో ఉన్న సిమ్ములు తీస్తుంటే షార్ట్ వీడియో తీసిన ఈ ఫోన్ తోటి. ఫోన్లు అయితే మారినాయి అనమాట. ఓకేనా? ఇప్పటి నుంచి ఇక తను బయటికి పనికి పోతా అనే దానికంటే అంతమందం కాకపోయినా కొద్ది గొప్ప సంపాదించిన వీడియోల ద్వారా చాలని చెప్పేసి ఫోన్ నా కాడ ఉండి ఎందుకు, నేను ఆ బస్సు ఎక్కుతాను దిగుతాంటే ఎప్పుడు ఫోను పిట్ట చూడమ్మా. ఒక్కసారి కెమెరా తిప్పమ్మా, తొందరగా ఎగిరిపోయిందమ్మా. తిప్పుదాం అనుకున్నామ్మా, మస్తుందా
అమ్మా అది. అదేంది ఏమో ఏదో పండుగ రోజు చూడాలంటారు దాన్ని. దాని మూతి ఇంత బారున్నది. ఏంది ఇగో ఈ కలర్ ఉన్నది ఇక పిట్ట. అసలు మస్తు ఉన్నది చూడాలి కానీ అసలు మస్తు థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మీరైతే దాన్ని దండం మీద ఉన్నది అనమాట, బట్టలు వేసి దండం మీద వాలింది. మిస్ చేసిన నీ అరసుడికే పోయింది అది. బట్ మర్చిపోయినా మళ్ళీ నేను అక్కడ పెట్టలేను ఇక సరుకులు సెల్ఫ్ లో పెట్టాను. ఆ ఉన్న శనగపిండి ప్యాకెట్ ఏడగొడుతుంది అని భయం అవుతుంది. శనగపిండి ప్యాకెట్ తెచ్చి 2 నెలలు అవుతుంది. నెల అయిందమ్మా. ఉండని ఇంకో 2 నెలలు ఉన్న తర్వాత చేద్దులే. వర్షాలు ఏడబడుతున్నాయి, ముసురు పెడితే ఏదో ఒకటి ఆయిల్ ఫుడ్ తినాలనిపిస్తుంది కానీ పునుగులు చేసిన 2 సార్లు మైదా పిండి తోటి. మా తప్ప వాన పడకపోవడం మా తప్ప, మేమేం చేయాలి? ఈ చెమటకైతే ఏం తినలేము, చల్లదనానికి తినాలనిపిస్తుంది కాబట్టి నేను సెల్ఫ్ లో పెట్టాను. ఇప్పుడు ఇలానే పెట్టి ఉంచుతా, కాకపోతే సోప్స్ వరకు పక్కకు పెడతా. ఈ ప్యాకెట్లనే ఎలక కొడుతుంది. ప్యాకెట్ల వరకు పెట్టు మరి అన్న. మరి అదే సబ్బులు, ఈ సంతూర్ సబ్బు వీటిని బయట పెడతా. ఈ సబ్బుల వరకు అయితే బయట ఉంచుతా. ఈ చక్కర్లు ఇవన్నీ ఆగం చేసి అలా పెడుతుంది, నాకు డబల్ పని పెడుతుంది. అవి ఎన్ని ఉన్నాయో ఏమో. ఆ మధ్యలో పిల్లలు పెట్టింది మంచిగా, చిన్న చిన్న పిల్లలు, పసి పిల్లలు. బెల్లం కూడా తింటుంది ఎలక. ఇంకేనా ఇవి పెట్టామా? తినే మట్టికి అన్నీ సపరేట్ పెట్టాలి, ఈ సోప్స్ ఇవన్నీ వేరే పెట్టాలి. అట్నే పెడతా. అప్పుడు ఎప్పుడో చెప్పారు కదా మన ఊర్లో ఉన్నప్పుడు మన సబ్స్క్రైబర్లు, అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి అట్నే పెట్టుకుంటూ వస్తాను. ఇంతకుముందు ఉన్న మన ఊర్లో ఉన్న ఇల్లు అయితే ఫ్రెండ్స్ చాలా, అంటే ఎవరైతే ఉండట్లేదు అనమాట. ఇప్పుడు ఖాళీగా అయితే ఉంది ఇల్లు అయితే. కానీ ఆ మధ్యలో ఒకసారి పోయినాం. ఒక ఎన్ని రోజులు అవుతుందమ్మా మనం పోయి? 6 months 7 months అవుతుంది ఫ్రెండ్స్. మేము పోయి చూసి వచ్చినాం అనమాట. ఎవ్వరు లేరు అందులో. కొద్దిసేపు ఉండి అట్లా చేసి వచ్చినాం. అంటే ఉంటున్నారు, ఒక వేరే వాళ్ళు ఉంటున్నారు కానీ నీట్గా ఉంచట్లేదు అని చెప్పేసి పక్కన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎమ్మటే, మీరున్నప్పుడు ఉన్నంత అయితే ఉండట్లేదు, కొంచెం మంచిగా ఉండట్లేదు అని చెప్పేసి. అన్ని చెట్లు పెట్టుకునేది కదమ్మా, ఇప్పుడైతే ఒక్క చెట్టు. ఏదో సరదాగా ఓనరాంటితో మాట్లాడదామని ఫోన్ చేస్తే మురళి ఖాళీగానే ఉంది వస్తారా మీరు ఇప్పుడు, మీరు కూడా అంటారు మీరు ఉన్నట్టుగా ఎవరు ఉంచట్లేరు ఇంటిని అని చెప్పేసి అడిగింది ఫ్రెండ్స్. అసలు భలే అనిపించింది మాకైతే. వస్తారా సరితే మళ్ళీ మీరు వస్తారా మురళి అనేసి అడిగింది. చూడాలా ఆంటీ అని అన్నా. చూసేది ఏం లేదు ఇక. అప్పో సప్పో ఏం చేసామో ఏమో, ఇల్లును సరే మాకు తగ్గట్టుగా కొద్ది గొప్ప ఇట్లా మామూలుగా చేసుకొని మళ్ళీ పోయి కిరాయి ఇళ్ళల్లో ఉంటా అంటే మాకు సంబంధించిన వాళ్ళకు బల్బులు పెరిగి కొంచెం చులకనే వారం అవుతుంది. ఇల్లు పట్టుకొని ఉండాలా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ. ఉన్నదంతా బతకాలా, ఉన్నది తినాలా. అదే నేను కోరుకునేది అయితే, నా కాన్సెప్ట్ అయితే. అయిపోయింది అయ్యా, నాకు టైం అవుతుంది, నేను పోతాయి. మళ్ళీ నువ్వు పోవడే ఒక 1/2 hour పడుతుంది గూడూరు. ఓకేనా? మరి ఇంత చాలా వీడియో, ఇంత చాలు ఇక. మరి ఎండ్ చేయనా? ఎండ్ చాలు ఇక. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. నాకు తెలుగు కూడా మాట్లాడలేదు. ఫారెన్ అంటే మీ అమ్మగారు అమెరికా కదా, అక్కడ ఏం చేస్తారు? మొక్కజొన్న చేను చేస్తారా? ఎట్లా? మొక్కజొన్న చేనే, పొలం పండిస్తారు. వెరీ గుడ్. ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మళ్ళీ పోయి ఇప్పుడు పిల్లల్ని తీసుకొని రావాలి ఫ్రెండ్స్. ఇక 1 గంటన్నర పడుతుంది. ఈలోపు మళ్ళీ నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. రాగానే అడుగుతారమ్మా వీళ్ళు స్నాక్స్ అని. నువ్వు అట్లా అలవాటు చేస్తున్నావు కదా, మరి వాళ్ళు అట్లా ఏదో ఒకటి చేసేది ఏముంది, వాళ్ళ కోసమే కదా మనం కష్టపడేది, బతికేది ఏదైనా. ఇన్ని రోజులు అంటే తినలేదు కదా, ఇప్పుడే కదా చేసి పెట్టేది. ఈ టైంలోనే తినాలనిపిస్తుంది పిల్లలకి. సరే ఫ్రెండ్స్, బాయ్ మరి.